మంగళసూత్రం చిన్న కథ. నేను రచించిన కథలు, నా కథలు, నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురించాను. ఈ కథ మంగళసూత్రం మద్య నిషేధ పత్రిక జన చైతన్య మాస పత్రికలో ప్రచురించబడింది. మంగళసూత్రం. సూర్యరావుని పట్టుకుని అందరూ తన్నుతున్నారు. జేబులు కొడుతుండగా దొరికిపోయాడు. మొదట్లో సాధారణంగా దొరికేవాడు కాదు, ఈ మధ్యనే దొరికిపోతున్నాడు. టూ మచ్గా మందుకి అలవాటు పడ్డాడు. నరాలు నిస్సత్తుగా ఉంటున్నాయి. మందు తాగితే కానీ ఏ పని చెయ్యలేడు. మందు మీద జేబులు కొడుతుంటే దొరికిపోతున్నాడు. 2 సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇక లాభం లేదని తన విద్యని పెళ్ళాం కాంతానికి నేర్పాలని, అది ఇదివరకు ఎలా దొంగిలించింది అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెబుతున్నా మామా అంది అమాయకంగా కాంతం. రేపటి నుంచి నువ్వే చెయ్యాలి, సూర్యరావు ఎకిలిగా నవ్వుతూ అన్నాడు. ఆ మాటకి అదిరిపడింది కాంతం. కాస్త సర్దుకుని, నేను ఎలాగూ కూలికి వెళుతున్నాను కదా మామ, ఆ పాడు పని నేను చెయ్యలేను అని చెప్పింది కాంతం. ఉష్, నీ కూలి డబ్బులు మనకి చాలుతాయి ఏంటి? ఎన్నాళ్ళు నీ కూలి డబ్బులతోనే బతుకుతున్నామా ఏంటి? నువ్వు ఆ దొంగ పని చేయలేకపోతున్నావు, మానేస్తున్నావు. నువ్వు కూడా కూలీ నాలి చేస్తే సరిపోవచ్చు కదా. నేను కూలికి వెళ్ళేది లేదు, ఆ పని చెయ్యలేను, నువ్వే ఈ పని చెయ్యాలి, తప్పదు అని గర్జించాడు. నేను చెయ్యను అని మొండిగేసింది. పట్టుకున్నాడు, తన్నాడు, చితకబాదాడు. చివరకు ఒప్పుకోక తప్పలేదు. ప్రజల దెబ్బలకి జడిసి సూర్యరావు దొంగతనం మానేశాడు. మొగుడు దెబ్బలకి భయపడి కాంతం దొంగతనం మొదలుపెట్టింది. తను అందరిలాగే మొగుడిని ఎదిరించి బ్రతకలేననిపించింది. మొగుడు చెప్పినట్లే చేస్తానంది. తను జేబులు కొట్టేది కానీ కాదు. ఆడవాళ్ళు తిరుగుతూ మొట్టమొదటిసారి తిరణాల్లో మంగళసూత్రం కొట్టేసింది. సూర్యరావు ఆనందానికి అంతులేదు. కాంతాన్ని ముద్దులతో ముంచెత్తేశాడు. మందు బాగా కొట్టేశాడు. చేపల పులుసు, రొయ్యల కూర, మాంసం కూరలతో కొన్ని రోజులు గడిపేశాడు. మంగళసూత్రం తెంచుకొచ్చినందుకు కాంతం ఎంతో బాధపడింది. మనసంతా అదోలా అయిపోయింది. కాయ కష్టం చేసుకుందామంటే మొగుడు వినలేదు. ఆ దొంగ పని చెయ్యలేను మరో అంటే పట్టుకు తన్నాడు. కాంతానికి జేబులు దొంగతనం చేయటం కుదరదు కాబట్టి ఆడవాళ్ళలో కలిసి మెలిసి తిరుగుతూ మెళ్ళో నగలు దొంగిలిస్తోంది. ఎక్కువగా దాని స్థావరం సినిమా హాళ్ళు, రద్దీగా ఉన్న ఆలయాలకి, తిరణాలకి కూడా అప్పుడప్పుడు వెళుతుంది. ఈ మధ్య నగా నట్రా ఏదీ కాంతం పట్టుకురాలేదు. మందు కోసం మొగుడు పట్టుకు తన్నాడు. సినిమా హాళ్ళ చుట్టూ తిరిగింది కానీ ఏం నగ దొరకలేదు. అటు కూలికి వెళ్ళనందుకు ఆ డబ్బు లేదు, పైగా సినిమా టికెట్లకు ఖర్చు అవుతోంది. సూర్యరావుకి చిర్రెత్తింది. మందు లేదు, ముక్క లేదు. ఇవాళ ఏ నగ పట్టుకు రాకుండా వచ్చావా చంపేస్తాను అని చావబాదాడు. వెళ్ళు వెళ్ళు పట్రా అని బయటకు నెట్టేయటం మొదలుపెట్టాడు. కోపంగా కాంతం మొగుడిని చూసింది. భారీగా భరిస్తూ, ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే చేశాను. ప్రతి ఆడదానిలా నేను భయపడ్డాను. నేను కూలీ నాలి చేసి బతకగలను.
పిల్లల్ని తీసుకుని ఏ చెట్టు నీడకన్నా పోతాను. ఈ కొంపలో నీతో కాపురం చేయలేను, నిన్ను మార్చలేను. మందు లేకుండా నువ్వు బతకలేవు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకగలను అంటూ కాంతం ఒక పిల్లని చంకలో ఎత్తుకుని మరో పిల్లాన్ని చేతితో తీసుకుంటూ చకచకా నడుస్తోంది. కాంతం అని గట్టిగా అరిచాడు సూర్యరావు. గుమ్మం దగ్గర ఆగింది కాంతం. అప్పుడు గుర్తుకొచ్చింది కాంతానికి, ఇంకా అలా పిలిచే హక్కు తన మొగుడికి ఉండటం. ఇన్నాళ్ళు మంగళసూత్రాలు తెమ్మన్నావు, ఈరోజు లేకపోతే చంపేస్తా అన్నావు. అందుకే ఇదిగో నీవు కట్టిన మెళ్ళో మంగళసూత్రం అంటూ తెంచేసింది. అతని మీదకి విసిరింది. సూర్యరావు నిర్ఘాంతపోయాడు. ప్రభుత్వం సారా నిషేధించింది, అయినా విఫలం అయ్యింది. సారా దొరుకుతూనే ఉంది. ప్రభుత్వం ఏదో చేసేస్తుందనే ఆశించాం, కానీ ఏం చెయ్యలేకపోయింది. ఖజానా నింపుకోవటం కోసం ప్రభుత్వమే లొంగిపోయి నిషేధాన్ని సడలిస్తోంది. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తన బ్రతుకుల్లో వెలుగు రాదు. అందుకే కాంతం గడప దాటి వెలుగులోకి నడిచింది. తన బతుకుని తనే చక్కదిద్దుకోవాలనే దృఢ నిశ్చయంతో బలంగా నడుస్తోంది బయట ప్రపంచంలోకి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.